నేను మీ కేశవ. ఈరోజు చుడీ బాటమ్ కటింగ్ ఎలా చేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మీకు అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. నా వీడియోస్ మొదటిసారి కానీ మీరు చూడడం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఏం చేసినా మీకు నోటిఫికేషన్ కింద రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మనకి ఇలా బట్టిస్తారు కదండి. ఈ బట్టను మనం ముందు క్రాస్గా మడుచుకోండి. ఇలా క్రాస్గా దీన్ని మడవండి. రెండు అంచులు, ఈ అంచులు, ఈ అడ్డం మన కటింగ్, ఈ రెండు ఒక దగ్గరికి వచ్చేటట్లు ఇలా క్రాస్గా సమోసాలాగా మడుచుకోండి. మడుచుకుంటే మనకి చుడీ బాటమ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీని లెంగ్త్ వచ్చేసి మీకు 39 ఇంచెస్ లెంగ్త్, కాల్ లూజు 10 ఇంచెస్, 42 సీట్. 10 ఇంచెస్ మనకి లూజ్ వచ్చేటప్పుడు ఫస్ట్ లూజ్ ఇక్కడ మనం సెట్ చేసేసుకోవాలి. ఫస్ట్ 10 ఇంచెస్కి ముందు మార్క్ చేసేయండి ఖర్చుకుండేటప్పుడు. 10 ఇంచెస్కి అలాగా ముందు ఇది రెడీ చేసుకొని ఇక్కడి నుంచి మనం లెంగ్త్ పైకి వెళ్ళాలి. చుడీ బాటమ్ మన కిందనే ఫోల్స్ వస్తాయి కదా, ఫ్రిల్స్. ఆ ఫ్రిల్స్ రావడం కోసం ఒక 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. 39 అంటే 40 అనుకోండి. 40కి 2 కలిపితే 12 కలిపితే 52 ఇంచులు. 52 ఇంచులకి టేప్ పెట్టండి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర 52 ఇంచులకి టేప్ పెట్టుకోండి. 52 ఇంచులకి టేప్ పెట్టేసి ఫస్ట్ ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ లెంగ్త్కి మార్క్ వేయండి. 39 మార్క్ కదా, 39 మార్క్ వేయండి. పైన 6 ఇంచులు మనం బెల్ట్ కోసం వదిలేస్తాం, దాన్ని తీసేయండి. పైన 6 ఇంచులు ఇక్కడ బెల్ట్ కోసం తీసేయండి. ఇవ్వండి, కొంచెం డౌన్ చేస్తాను మీకు కనిపించడం కోసం. ఇక్కడ 6 ఇంచులకి బెల్ట్ కోసం దీన్ని విడిచిపెట్టేసేయండి. తర్వాత మనకి కిస్తా డౌన్ వచ్చేసరికి లెంగ్త్లో 3వ భాగం వేసుకుంటాం. 39 అంటే 13 వరకు మార్క్ చేయండి. ఇది కిస్తా డౌన్. ఇప్పుడు మనకి మోకాలు లూజ్, నీ లూజ్ రావాలి అంటే ఈ మార్క్కి సెంటర్ చూసుకోండి. 25.5 వచ్చింది. దాంట్లో సగం తీసుకుంటే ఇంచుమించు పావు తక్కువ 13 ఇంచులకి మార్క్ చేశాను. వీటికి లైన్స్ గీసుకుందాం. అడ్డంగా లైన్స్ గీసుకోండి. ఇలా లైన్స్ గీసేసుకున్న తర్వాత లూజులు కూడా, కాల్ లూజ్ కూడా కింద నుంచే వెళ్ళాలి. 10 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసాం. ఇక్కడ ఎంతైతే పెట్టాం దానికి ఒక 1/2 ఇంచి కలిపి రెండో మార్కు దగ్గర 5.5. ఇక మోకాల్ లూజ్ కూడా మనం కొలత తీసుకుంటాం. 17 ఇంచెస్. ఆ 17 ఇంచులు పెట్టేసేయండి. సగం 17 ఇంచుల్లో సగం తీసుకుంటాం, 8.5. ఇప్పుడు సీటు విషయం దగ్గరకు వచ్చేసరికి సీటు కొలతకి 4 భాగాలు చేయాలి. 42 సీటు 4 భాగాలు చేస్తే 10.5కి ఫస్ట్ మార్క్ వేయండి. ఇక్కడి నుంచి 5 ఇంచులు లూజ్ పెట్టుకోండి. టై లూజు 5 ఇంచులు లూజ్ పెట్టుకోండి. 5 ఇంచులు లూజ్ పెట్టుకొని దీనికి మార్క్ చేసుకుంటాం. వీటికి జాయింట్లు పడితే ఆ జాయింట్లు తర్వాత కట్ చేసుకోవచ్చు. బట్ట ఎక్కువ ఉంటే జాయింట్లు తక్కువ వస్తాయి, బట్ట తక్కువ ఉంటే జాయింట్ అనేది పెద్దది వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని కింద ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచు విడిచిపెట్టి, మార్క్ కంట ఒక 1 ఇంచు విడిచిపెట్టి కట్ చేసుకోండి. అలాగే ఇటు ఖర్చులు కావాలి కాబట్టి ఖర్చు విడిచిపెట్టి కట్ చేయండి. కింద మనకి ఓపెన్ కావాలి, కాలు వెళ్ళటానికి ఓపెన్ కావాలి కాబట్టి ఒక 4 ఇంచెస్ వరకు, 4-5 ఇంచెస్ వరకు పెట్టుకోండి. దీనికి ఒక కాట్ పెట్టండి. అలాగే మధ్య మధ్యలో కూడా కొన్ని కాట్లు పెట్టుకోండి. ఎందుకంటే
కాట కలుపుకొని వెళ్ళిపోతే కాలు తిరగదనమాట. లేదంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఇచ్చి కాలు తిరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు జాయింట్ పీసులు కట్ చేసుకోవాలి మనం. ఈ జాయింట్ పీసులు కటింగ్ చేసుకోవాలి. ఈ జాయింట్ల విషయంకి వచ్చేసరికి అడ్డము నిలువు పెట్టండి. దీంట్లో మనకి ఈ పీస్ ఉంది కదా, ఈ పీసును బెల్ట్ పీస్ కోసం అట్టు పెట్టేసుకుందాం. గుబ్బ ఏదైతే డైరెక్ట్ పీస్ ఉందో దాన్ని బెల్ట్ పీస్ కోసం అట్టు పెట్టుకుందాం. అట్టు పెట్టుకొని ముందు పెద్ద ముక్క మనకు కావాలి కదా, పెద్ద ముక్క జాయింట్ కోసం తీద్దాం. పచ్చులు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ముందు లెవెల్ చేసుకుందాం దీన్ని. దీన్ని తీసుకొచ్చి దీని మీద పరవండి. దీని మీద పరిచి కరెక్ట్గా ఒక 1 ఇంచ్, దీనికంట ఒక 1 ఇంచ్ ఎక్కువ, 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఉండేటట్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే మనకి జాయింట్ పెట్టుకోవడానికి తక్కువ ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం. అలా ఫోల్డ్ చేసుకొని ఇది ఉంచుకోండి. ఈ పీస్ మన సైడ్ని, ఈ పీస్ మిగిలింది కదా, దీన్ని కట్ చేసుకొని ఈ జాయింట్ కింద దీన్ని పెడదాం. అప్పుడు మీకు పీస్ కరెక్ట్గా ఉంటుంది. నిలువుకి నిలువు, అడ్డంకి అడ్డము కరెక్ట్గా వస్తాయి. సో ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్లు మళ్ళీ చేయండి. మార్కింగ్లన్నీ మళ్ళీ చేసుకుందాం. ఇది 5 ఇంచులు మార్క్ చేయాలి. దానికి ఒక 1.5 లోపలికి వస్తే ఇస్తా రౌండ్ కోసం. ఈ పీసెస్ అన్ని కట్ చేసుకోండి. సో ఇవి తిరగబడిపోకుండా ఉండాలి అంటే ఇది ఇలా జాయింట్ రావాలి. ఇలా జాయింట్కి తెలియ కొంతమందికి ఒక్కొక్కసారి ఇలా కూడా జాయింట్ పెట్టేస్తాం. సో అవి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇలా పెట్టి ఏదో ఒక కార్నర్లో, ఈ కార్నర్లో కానీ ఈ కార్నర్లో కానీ కచ్చికాయ పెట్టండి. 4 కలిపి అలా కచ్చికాయ పెట్టండి. అప్పుడు ఆ కాటు కలిపితే మనకు అది కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఈ పీస్ కూడా ఇలా పెట్టి దీనికి ఒక కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాటు కలుపుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. లేదు ఇలా కానీ జాయింట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ విప్పుకొని చేసుకోవాలి. టైం వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా రావాలంటే కాట్లు పెట్టుకుంటే చిన్న సులువైన టెక్నిక్. దీన్ని విడదీసుకుంటాం. సో ఇది అయిపోయింది, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి బెల్ట్ పీస్ కావాలి, సీట్ పీస్ కావాలి. సీట్ పీస్ తీసుకుందాం. అందులోని ఇది 8.5 అంటే 6 ఇంచులు మనం విడిచిపెట్టాం కాబట్టి ఖర్చులతో కలిపి 8.5 తీసుకుంటే సరిపోతుంది. 8.5కి మార్క్ చేయాలి. ఈ ముక్కను తీసుకొచ్చి ఇలా జాయింట్ పెట్టుకుంటే మనకు కావాల్సినంత పొడుగు అనేది వస్తుంది. ఇంకా 42కి 6 కలిపితే
48, ఖర్చులతో కలిపి 50 ఇంచులు వచ్చేయాలి. 25 ఇంచులు ఇవ్వండి, కరెక్ట్గా ఉంటుంది. ఇది ఖర్చులు కలిపి జాయింట్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత లెవెల్ చేసుకోవచ్చు. లెవెల్ చేసుకుని సీట్ పీస్ ఎక్కించేస్తే సరిపోతుంది. దీనికి ఇలా జాయిన్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజు వస్తుంది. ఆ సైజుని మనకు కావాల్సిన సైజు అనేది తగ్గొట్టుకోవచ్చు. సో చుడీ బాటమ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.